ప్రసాద్ గారు, ఫస్ట్ నిజంగానే తెలంగాణకు అన్యాయం జరిగిందా? అసలు ఈ జల వివాదానికి కారణం ఏంటండి? ముందుగా స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు నమస్కారం. అలాగే ప్యానెల్‌లో ఉన్న పెద్దలకి మీకు కూడా నమస్తే అమ్మా. హ్మ్. మా గురుగారు దిలీప్ గారికి ప్రత్యేక నమస్కారాలు. హ్మ్. ఆహ్, క్వెషన్ నేను చెప్పగలనమ్మా. హ్మ్. మా అందరికన్నా అనుభవజ్ఞుడు మా దిలీప్ సార్ ఉన్నారిక్కడ. హ్మ్. ఆయనకి తెలిసిన దాంట్లో వంటెంత కూడా మనకు తెలవదు. హ్మ్. కానీ ఏ నీళ్లు, నిధులు, నియామకాల ప్రాతిపదిక మీద రాష్ట్ర ఉద్యమం కానీ, రాష్ట్రం ఏర్పడడం కనుక జరిగిన దాన్ని ఆద్యంతం మీరు గమనించగలిగితే, మన దరిద్రానికి ఉన్న కాంగ్రెస్ పార్టీ అండ్ యాస్ వెల్ యాస్ ఇంకా దరిద్రానికి ఉన్న సెంటర్‌లో ఉన్న బీజేపీ పార్టీ, ఈ కృష్ణా నదీ జలాల విషయంలో ఈ రోజుకి కూడా విభజన నాడు ఏదో జస్ట్ ఉమ్మతడి కార్యక్రమంతో ఈ ప్రాతిపదిక మీద మీరు నీళ్లు వాడుకోండి అని చెప్పింది ఈ 10 సంవత్సరాల ప్రస్థానం అలాగే కంటిన్యూ అవుతుంది తప్ప ఈ రోజుకి కూడా కేఆర్ఎంబి మీటింగ్‌లో కానీ దేంట్లో అయినా సరే బ్రిజేష్ ట్రిబ్యునల్ మిగులు జలాలను సర్దమన్నది కానీ ఎక్కడా కూడా ఆ పొరపచ్చలు ఈ రోజుకి కూడా ఎక్కడ తీరలేదమ్మా. రెండోది నిన్న రీసెంట్ పాస్ట్ లో ఈ నీటి నియోజకవర్గాల నుంచి ఎంత మనం తలలు బాదుకున్నా ఇప్పుడు ఆ కృష్ణా నదిలో ఉన్న 100 టీఎంసీలు దగ్గర దగ్గర ఉన్న దాంట్లో వాళ్ళకి దగ్గర దగ్గర ఇంకొక 10-12 టీఎంసీలు ఇస్తే మొత్తం వాళ్ళకి హక్కు ప్రకారం వాడుకోవాల్సింది మొత్తం వాడుకున్నట్టు. కానీ ఇవి ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో వాళ్ళు దానికి ఏం చేయాలి? ఎగువ దిగువ కాలువలు రెండింటినీ మూసి డ్యాముకి గేట్లకి తాళాలు వేయాల. అసలు ఒక్క చుక్క నీళ్ళు కూడా సాగర్ డ్యామ్ నుంచి కానీ శ్రీశైలం డ్యామ్ నుంచి కానీ బయటికి వెళ్ళనివ్వకుండా. హ్మ్. కానీ ఇవి ఎక్కడ జరగకుండా ఒక డిఫరెంట్ ప్రెజర్ ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తే ఈల్డ్ అవుతున్న సిచ్యువేషన్ చూస్తున్నాం తప్ప ఇంకెక్కడా మనకి నియంత్రణకి కార్యక్రమానికే తెరలేపట్లేదు. హ్మ్. ఇంత ఉద్యమం చేసి ఏ నీళ్లు నిధులు నియామకాల కోసం మనం ఇంత పోరాటం చేసి ఆరాటపడి కష్టపడి సాధించుకున్న రాష్ట్రంలో కూడా ఈ రోజుకి కూడా నీటి కష్టాలు నీటి వెతలు అదే విధంగా ఉంటే ఇప్పుడు రాబోయేది సమరమా? ఇంత తుఫాన్ వచ్చినప్పుడు ఎక్కడ నీటిని నిలువరు పెట్టుకోగలిగారో ఆలోచించుకోండి. ఓ పక్క కరెంటు ఇష్టం వచ్చినట్టు పోతూనే ఉంది. ఎప్పుడైనా ఇంత తీవ్ర కరెంట్ సమస్యలు చూసాం మనం. ఇప్పుడున్న ఈ హైపోథెటికల్ ఈక్వేషన్స్ లో ఈ సర్కమ్స్టాన్సెస్ లో దీన్ని పరిష్కరించడానికి ఇరు రాష్ట్రాలు కూర్చుని కేవలం తాత్కాలిక ఉప్మా కార్యక్రమాలు తిరిగిపోతున్నారు తప్ప ఎక్కడ కేఆర్ఎంబి లాంటిది ఒక వైటల్ రోలే ప్లే చేయట్లేదు. అండ్ మోర్ ఓవర్ ఇవాళ ఈ మిగులు జలాల విషయంలో కానీ ఇప్పుడున్న నికర విలువల విషయంలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక్క టీఎంసీ వాటర్ తరలించిన మనం తీవ్ర ఎద్దడిని ఎదుర్కొనే దైనందిన స్థితిలోనే ఉన్నాము. ఇలాంటి సర్కమ్స్టాన్సెస్ లో కూడా ఆ కేఆర్ఎంబి ఇరు రాష్ట్రాలని కూర్చోపెట్టి మాట్లాడి మనకు ఒక అవుట్కమ్ ఇస్తే దీని మీద ఏదైనా మాట్లాడొచ్చు. దీనికన్నా ముఖ్యంగా ఈ కేఆర్ఎంబి మాట ఇట్లా ఉంటే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇక్కడి నుంచి ఒక్కడిగైనా ముందుకేసింది అన్నది చూసుకుంటే మొన్న కేంద్ర కేబినెట్ మంత్రి గారితో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ ఆయన షెకావత్ గారితో కూర్చుని ఆయన గంటల గంటలు మాట్లాడుకొని నీటి నిలువల విషయంలో కేఆర్ఎంబికి మీకు ఇవాళ ఖాళీ లేదు రావట్లేదని చెప్పిన దాంట్లోనే వాట్సాప్ ఆఫ్ కన్సిడరేషన్స్ దే ఆర్ గెటింగ్ ఇట్ చూడండి. ఎందుకంటే బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు రైవలరీలో అడ్వాంటేజ్ ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు మనకన్నా ఎక్కువ హక్కులు వాళ్ళకే ఉన్న కారణంగా ఆంధ్రప్రదేశ్ కి జరగబోతున్న న్యాయం ముందు తెలంగాణకి అన్యాయం వివక్ష గురవుతుందన్నది ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ లో కాంగ్రెస్ పరంగా వాయిస్ అక్కడ విని నాదుడే లేడు. అండ్ ముఖ్యంగా రాష్ట్రం విభజించిన ఈ అంశానికి సంబంధించిన విషయంలో స్ట్రాంగెస్ట్ అపోజిషన్ గా ఉన్న ఈ తరుణంలో కూడా రాహుల్ గాంధీ గారు లాంటి వ్యక్తి ఈ రోజు కూడా దీని మీద గల వినిపించుకోవడం కూడా చాలా బాధాతత్వ హృదయంతో ఉన్నాం. ఎందుకంటే 8 మంది బీజేపీ వాళ్ళు జహాపన దాసోహం తప్ప ఇంకో మాట మాట్లాడరు. ఎందుకంటే కిషన్ రెడ్డి అనే వ్యక్తి ప్రాణాలకు తెగించి ఒక లిఫ్ట్ మాత్రం ఓపెన్ చేయగలిగాడు తప్ప ఈ రోజు కూడా 10 సంవత్సరాల ప్రస్తుతంలో ₹1 మనకి ఆదాయం తీసుకొచ్చి ఇచ్చిన ఉదంతమే లేదు. ఇది కేంద్ర కేబినెట్ మంత్రిగా మన ఉద్ధరించి ఊళ్ళు వెళ్తుంది. ఈ ప్రాతిపదిక మీద 8 మంది ఉంటే ఈయన బండి సంజయ్ గారు లాంటి వ్యక్తి మాట్లాడే మాట అర్థమే కాదు. అక్కడ ఆ బీసీ ఈక్వేషన్స్ లో ఆయనకి ఎక్కడ అధ్యక్ష పదవి వస్తుందని మా పోరాట యోధుడు ఈటెల రాజేందర్ తో కూడా పార్లమెంట్ లో గల వినిపించట్లేదు. ఎందుకంటే ఈటెల రాజేందర్ స్థాయి కలిగిన వ్యక్తి ఉంటే ఖచ్చితంగా ఈ నీటి నిష్పత్తుల విషయంలో మాతో పాటు పోరాటం చేసిన యోధుడు కాబట్టి ఖచ్చితంగా గలం వినిపిస్తాడు. అలాంటి గలం కూడా మోగపోయి ఉంటే ఇంకెవరికి వెళ్ళి మొరపెట్టుకోవాలో నాకైతే అర్థం కావట్లేదు. అంటే ప్రసాద్ గారు, లాస్ట్ 10 ఇయర్స్లో బీఆర్ఎస్ గవర్నమెంటే ఉంది. ఇప్పుడు హరీష్ రావు గారు కొత్తగా చాలా అన్యాయం జరుగుతోంది, అంటే ఆంధ్రాకి లాభం జరుగుతోంది, తెలంగాణకు అన్యాయం జరుగుతోంది, అంటే అమ్ముడు పోయారు మన ముఖ్యమంత్రి గారు అని ఆరోపిస్తున్నారు. ఓకే, మరి హరీష్ రావు గారు నీటిపారుదల శాఖ మంత్రిగానే 10 ఇయర్స్ ఉన్నారు. అప్పుడు ఈ జల వివాదానికి పరిష్కార మార్గాలకి ఎందుకని ప్రయత్నించలేదు? ఎవరు చెప్పారమ్మా జల వివాదాలు ప్రయత్నించలేదని? జల వివాదాలకి మనం కావాలని రాష్ట్రం ఎడగొట్టుకోలేదమ్మా. నీటి నిల్వల నిష్పత్తి విషయంలో ఇప్పటికీ నెక్కచ్చిక తేల్చడంలో చేయవలసిన కేఆర్ఎంబి లాంటిది నిమ్మకు నీరెత్తినట్టు కూర్చున్నప్పుడు సాగర్ మీద గేట్ల కోసం గొడవలు పడిన మన పోలీస్ వ్యవస్థ రైతులు బుర్రల బద్దలు కొట్టుకుంది మర్చిపోయారా? ఎన్నిసార్లు కరెక్ట్ గా ఎలక్షన్ జరుగుతున్న రోజు గేట్లు ఎత్తుకెళ్ళిపోయారు ఆంధ్రప్రదేశ్ వాటర్. ఎక్కడ ఉన్నాం?
సుహృద్భావ వాతావరణంలో మీరు కూర్చొని మాట్లాడంటే నిన్నకాక మొన్నే కదా మరి రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు గారు కూర్చుని వెళ్ళిన తర్వాత కదా జరిగిన దౌర్భాగ్యం ఇదంతాను. ఎక్కడ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో తీసుకుంటే రాష్ట్ర విభజనప్పుడు మీ తరపు నుంచి ఒక ముఖ్యమంత్రి మా తరపు నుంచి ఒక ముఖ్యమంత్రి అని ప్రాతిపదిక మీద ఏమైనా ఎలక్షన్ కండక్ట్ చేసి రాష్ట్ర విభజన చేశారా? వాళ్ళే కదా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అలా యథా రాజా తదా ప్రజ అన్నట్టు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ బీజేపీలు ఇద్దరు వాళ్ళు సమన్వయపరుచుకొని మన మొహానికి రాష్ట్రాలు ఎడతీసి పడేసి నీటి నిల్వలు తెచ్చారు, ఉద్యోగ నిష్పత్తి చేయరు. ఇప్పటికీ అవే సమస్యలు ఎక్కడేసిన కొంగలు ఎక్కడే ఉన్నాయి 10 సంవత్సరాల అనంతరం కూడా. అంటే మీరు అన్నట్టు మరి సెంట్రల్ కూడా ఒక ఇనిషియేట్ తీసుకొని అంటే ఈ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కానీ లేకపోతే సర్కారు మన దేశానికి కిషన్ రెడ్డి బండి సంజయ్ లాంటి ముఖ్యమంత్రి చేసేదానికి రాష్ట్రాన్ని వాళ్ళు పట్టించుకోరు. ఏం చేయాలా? ప్రాంత పార్టీలు అంటే వాళ్ళకి మంట, కాంగ్రెస్ అంటే వైరుధ్యమైన దాన్ని ఏమంటారు విభేదించుకుంటూనే కూర్చుంటారు. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందించదు. నిన్నే కదా డిజాస్టర్ మేనేజ్మెంట్ డబ్బులు ఎంత ఇచ్చారు చూడండి, ఎంత అడిగితే ఎంత ఇచ్చారు. 288 కోట్లు ఎంగిల్ చేత కాకిని కొట్టారు. నిన్న మనకు వరంగల్ ఈ పరిసర ప్రాంతాల్లో జరిగిన తీవ్ర నష్టాన్ని ఎవరమ్మా భర్తీ చేస్తారు?